వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఖర్చులకు పరిమితి విధించాలని అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం అదుపు లేకుండా ధన ప్రభావాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకైతే సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. ఎన్నికల్లో మితిమీరిన ధన బలానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కామన్ కాజ్ అనే సంస్థ వేసినటువంటి పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి అయితే నోటీసులు జారీ చేసింది. అయితే స్వచ్ఛంద సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎవరైతే ఉన్నారో ఈయన వాదించడం జరిగింది. ప్రశాంత్ భూషణ్ ఈయన ప్రధానంగా ఎన్నికల్లో నాయకులు చేస్తున్నటువంటి ఖర్చు పైన ఈయన ప్రధానంగా వాదించారు. అంటే ఈయన ఏమంటున్నారంటే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం నియంత్రణ లేకుండా డబ్బులు ఖర్చు చేయడం మన ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీసే అంశమని ఆయన వాదించారు. ప్రస్తుతం చట్ట ప్రకారం వ్యక్తిగత అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉందని, అయితే చాలామంది నగదు రూపంలో ఖర్చు చేస్తుండటంతో ఆ పరిమితి తరచుగా అమలు కావడం లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ ఇప్పటికే అభ్యర్థులపై ఆంక్షలు విధించిందని భూషణ్ వాదించగా, ఇప్పుడు ఆ ఆంక్షలను రాజకీయ పార్టీలకు కూడా వర్తింప చేయాలని కోరుతున్నారా అంటూ కూడా కోర్టు ఆయన అడగడం జరిగింది. దానికి భూషణ్ అంగీకరించి దాన్ని ఏమన్నాడంటే, సార్ ఇప్పుడు సాధారణంగా నేను ఒక వ్యక్తిగా ఒక నాయకుడికి ఖర్చు పెట్టేటువంటి ఖర్చును ఎన్నికల కమిషన్కు సబ్మిట్ చేస్తున్నారు, కానీ రాజకీయ పార్టీకి పెట్టేటువంటి ఖర్చును సబ్మిట్ చేయట్లేదు అనేటువంటి ప్రశ్నను ఆయన లేవనెత్తారు. అంటే సాధారణంగా ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఎక్స్, నేను ఒక వై అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఈయన కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు ఎలక్షన్స్లో. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఈయనకు ఒక 10,000 రూపాయలు ఈయన ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టాను. అయితే ఇది ఆయన ఖర్చులో భాగంగా అవుతుంది. అయితే నేను ఒక రాజకీయ పార్టీకి ఖర్చు చేస్తే, ఒక పొలిటికల్ పార్టీకి చేస్తే అది ఖర్చులోకి తీసుకుంటే అలాంటి నిబంధనలు కూడా పెడితే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఏంటంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద మంత్రులు నాయకులను పిలిపించుకొని భారీ బహిరంగ సభలు ఇలాంటివి నిర్వహిస్తూ ఉంటారు. అంటే రాజకీయ పార్టీ ఇలా అనేక కార్యక్రమాలకైతే ఖర్చు పెడతా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎన్నికల కోసం చేసేటువంటి ఖర్చుపై అయితే నిబంధనలు ఉన్నాయి, కానీ రాజకీయ పార్టీ పెట్టేటువంటి ఖర్చుపై నిబంధనలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సాధారణంగా ఏమవుతుందంటే ఒక రాజకీయ పార్టీ అక్కడ ఉన్నటువంటి బలాలను బట్టి, లేదంటే ఇది అక్కడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక ఎన్నికల ఖర్చు అయితే పెడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో 35 నుంచి 45 లక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షలు ఇలా ఉంటుంది అనుకోండి. అయితే ఇప్పుడు ఏమైందంటే రాజకీయ నాయకులు ఈ యొక్క లెక్కను మితిమీరి అనేక రకాలుగా, అంటే డబ్బు ధనం లేకపోతే ఎన్నికల్లో గెలవడమే కష్టంగా, లేకుంటే డబ్బు ధనం అనేటువంటి లేకపోతే ఓట్లు పడవనేటువంటి భావనతో ఈ యొక్క ఖర్చులు మితిమీరి చేస్తున్నారంటూ ప్రధానంగా వస్తున్నటువంటి వార్త. అయితే మనం చూస్తూనే ఉన్నాం ఎలక్షన్స్ అంటే ఏ రకంగా డబ్బు పంపిణీలు ఇలాంటివన్నీ కూడా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. అంతెందుకు రీసెంట్గా చాలా చోట్ల జరిగినటువంటి ఎలక్షన్స్లో కొంతమంది నాయకులు ఓట్లు వేసినటువంటి వాళ్ళతో ఒట్టేయించుకొని మరి ఓట్లు అడగటం కూడా చూసాము. అదేవిధంగా పంచిన డబ్బులని మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత వారు ఓడిపోతే రిటర్న్ అడగటం అనేటువంటి అంశాలను కూడా చాలా వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ అంటేనే డబ్బు పంపిణీ అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో అనేక రకాలుగా కనిపిస్తూ ఉంది. అయితే రాజకీయ విశ్లేషకులు మరియు నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒక లెక్క ఆధారంగా కూడా చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాయకుడికి, ఒక ఎక్స్ అనే పర్సన్కి ఎలక్షన్స్లో 1 crore రూపీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకోండి. అంటే డబ్బు పంపిణీ ద్వారానో లేకుంటే ఇతర అంటే మందు ప్యాకెట్లు ఇలా అంటుంటారు కదా, వార్తల్లో వస్తుంటాయి కదా. సో ఇటువంటి ఖర్చుల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు ఒక రాజకీయ నాయకుడికి ఒక 1 crore ఖర్చు పెట్టించి ఈయన విన్ చేయించారు అనుకోండి. అయితే రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఆ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ 1 crore రికవరీ చేసుకోవడానికి చూస్తాడని చెప్తున్నారు. అంటే ఇది 1 crore. ఆ తర్వాత ఏంటి నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2024లో ఒక ఎలక్షన్ జరిగింది అనుకుందాం. అప్పుడు 1 crore ఖర్చు అయింది ఆ నాయకుడికి. డెఫినెట్గా సంవత్సరాలు పెరిగే కొద్దీ రానున్నటువంటి ఎలక్షన్స్కి ఖర్చు పెరుగుతుందనేటువంటి భావన అందరూ సహజంగా చేసేటువంటి ఆలోచన. అయితే ఈయన ఏమనుకోవచ్చు అంటున్నారంటే ఈ 1 crore 2029 ఎలక్షన్స్కో ఇది 3 crores అవ్వచ్చు, అప్పుడు 3 crores పెడితేనే మనం గెలవగలం అనేటువంటి భావన కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆయన ఇప్పుడు ఒక్కసారి గెలిస్తే ఆయన రికవరీ చేయాల్సింది ఎంత, 1+3, అంటే ఇన్వెస్ట్ చేసిన 1 crore ఆయన 1+3 అంటే 4 కోట్ల రూపాయలు, అంటే 300% అదనంగా ఆయన రికవరీ చేసుకోవాలి. ఇదే కాకుండా
ఇప్పుడు 1 crore ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొద్దో గొప్ప లాభం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 1 crore ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అంటే ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసిన ద్వారా 5 కోట్ల రూపాయలు ఆయన రికవరీ కోసం ఆలోచిస్తున్నట్టుగా కూడా అనేక మంది రాజకీయ విశ్లేషకులు, అనేక మంది నిపుణులు కూడా ఈ లెక్క ద్వారా చెప్తున్నారు. అంటే అయితే వారు ఈరోజు ప్రజలకు ఎన్నికల కోసం చేస్తున్నటువంటి 1 రూపాయి ఖర్చు తర్వాత వాళ్ళు 5 రూపాయలు పొందడానికి కారణం అవుతుందంటూ కూడా చాలామంది విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే ఎంత తక్కువ ఖర్చు పెట్టించి వారు గెలిస్తే తర్వాత వచ్చేటువంటి సంక్షేమాలు కానీ లేకుంటే అభివృద్ధి పనులకు కూడా చాలా ఆ ఖర్చు ఉపయోగపడుతుంది అంటూ కూడా చాలామంది వెల్లడిస్తూ ఉన్నారు. అంటే మన సాధారణంగా ఏంటంటే 1 రూపాయి ఖర్చు పెడితే 5 రూపాయలు రికవరీకి రాజకీయ నాయకులు చూస్తున్నారంటూ, దీని ద్వారా 4 రూపాయల ప్రజాధనం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటూ కూడా చాలామంది విశ్లేషకులు వెల్లడిస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికల ఖర్చుపై సుప్రీంకోర్టు అనేక గైడ్లైన్స్ ఇప్పటికీ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. బట్ దీన్ని ఇంకా కఠినంగా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఖర్చు అనేది పెరుగుతూ పోతూ ఉంటే సామాన్యుడు పోటీ చేసే ఛాన్సెస్ కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది, సామాన్యుడు గెలిచే ఛాన్సెస్ కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే డబ్బు ఉంటేనే రాజకీయంలో విజయాలు, డబ్బు ఉంటేనే రాజకీయ పదవులు అన్నట్టుగా రాబోయే రోజుల్లో ఉన్నట్టుగా కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి అరికట్టాలి అని చెప్పేసి చాలామంది దీన్ని భావిస్తూ ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పటికే వీళ్ళకి ఎన్నికల కమిషన్కు, కేంద్రానికి అయితే నోటీసులు జారీ చేయడం అనేది, దీనిపై సరైన వివరణ ఇవ్వాలంటూ కూడా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరియు ఇతరుల నుండి స్పందన కోరుతూ ఈ వ్యవహారాన్ని 6 వారాల తర్వాత విచారిస్తామని కోర్టు నిర్ణయించింది. అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.